ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తున్న వారికి, సాయి భక్తులకి, అలాగే గురు బంధువులందరికీ నమస్కారం. మా ప్రతి వీడియోని క్రమం తప్పకుండా చూస్తున్న వారికి, పూర్తి వీడియోని చూసిన వారికి, అలాగే ప్రతి వీడియోలోనూ క్రమం తప్పకుండా కామెంట్స్ పెట్టిన వాళ్ళకి, వారికి ఒక గొప్ప సదవకాశం. త్వరలో లక్కీ డ్రా ద్వారా కొంతమందిని తీసి వారికి ఒక గొప్ప సదవకాశం ఇవ్వబడును. ఇది అందరూ ఉపయోగించుకోగలరు. అది చాలామందికి గొప్ప అనుభూతిగా మిగిలిపోతున్నందువల్ల అది ఆ సదవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థన. అందరికీ నమస్కారం. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. భగవాన్ శ్రీ రామరాజు వెంకట రామయోగీంద్ర గురు మహారాజు వారి శ్రీచరణాలకు నమస్కరిస్తూ, వారిని గూర్చి నా చేత మీరు కొన్ని విషయాలు విందామని వచ్చారు కనుక నా వంతుగా ప్రస్తుతం నా బుద్ధిమయ కక్షలో ఏ విషయాలైతే భాషిస్తూ ఉంటాయో గురువుగారి అనుగ్రహం వల్ల వాటిని మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. భాగవతంలో ఒక పద్యం ఉంటుంది. భాగవతము తెలిసి కొలుకుట చిత్రంబు సూలికైన దమ్మి చూలికైన విభుద జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపడదు. భాగవతాన్ని పలకటం చాలా కష్టం, చిత్రం కూడా. దాన్ని ఎలా చెప్పగలుగుతున్నావయ్యా? బాబుగారి గురించి కూడా చెప్పడం చాలా కష్టం. ఒక బాబుగారి గురించే కాదు, ఏ మహనీయుడి గురించి మాట్లాడాలన్నా అది సాధ్యమయ్యే పని కాదు. కారణం ఏంటంటే, వివేకానంద స్వామి ఒక మాట అంటారు, వివేకానందుని గురించి మాట్లాడాలంటే మరొక వివేకానంద పుట్టాలని. అలాగే బాబుగారి గురించి నేనేం మాట్లాడగలను? నేను నిజానికి నాకు 3 ఏళ్ల వయసు వచ్చేసరికి బాబుగారి శరీరం విడిచిపెట్టేశారు కనుక బాబుగారిని నేను ప్రత్యక్షంగా చూశానని బొంకలేను. అయినప్పటికీ కూడా బాబుగారి చరిత్రను నేనంటే నా ద్వారా బాబుగారు రచింపజేసుకున్నారు. ఆ గ్రంథం చాలా ప్రాచుర్యాన్ని పొందింది, పెద్దల తాలూకా మన్ననను పొందింది, అంగీకారాన్ని పొందింది. అంటే నేను ఒక రకంగా ఆశీర్వదింపబడ్డాను. బహుశా అది కారణంగా ఈరోజు నాతో మీరు బాబుగారి విషయాలు పంచుకుందామని అనుకుని ఉంటారు. సో చాలా సంతోషం. అయితే చెప్పొచ్చేది ఏంటంటే, ఒక సూర్యుని గురించి కానీ, ఒక సముద్రం గురించి కానీ, ఒక భూమిని గురించి కానీ, ఒక ఆకాశం గురించి కానీ ఎవరైనా ఏదైనా ఏం గలుగుతారు, ఏం చెప్పలేం. అదేవిధంగా బాబుగారు అనేటువంటి ఒక మహిమాన్వితుడి గురించి మాట్లాడడం అనేది కష్టమైనప్పటికీ కూడా, నేను ఏ రకంగా వారి తాలూకా పొందానంటే, మా గురుదేవులైనటువంటి మాస్టర్ ఈకే గారు, వారు మాస్టర్
మాస్టర్ గారైనటువంటి భరద్వాజ గారి తాలూకా అన్నగారు. శ్రీమాన్ భరద్వాజ గారు శ్రీ పవకులపాడు గురువు గారి యొక్క జీవిత చరిత్రను మొదట రచించారు. అది మీ అందరికీ తెలిసిందే. పాకలపాడు గురుదేవులు నేను దర్శించిన మహాత్ములని ఆయన రచించారు. మా నాన్నగారు, మా అమ్మగారు ఇద్దరూ కూడా మాస్టర్ ఈకే గారి తాలూకా శిష్యులు. ఒక రకంగా చెప్పాలంటే భక్తులు కూడా. అంచేత వారు పాకలపాడు గురువు గారిని దర్శించారు. ఈకే గారి తాలూకా భావజాలం గాని, మార్గం గాని ఎలా ఉంటుందంటే, అందరు గురువుల్ని గౌరవించటం, మన్నించటం, ఏ మహాత్ముడు ఏ రకమైనటువంటి ఉపదేశాలు ఇచ్చారో వాటన్నిటిని కూడా గ్రహించటం. అందులో మనకి మంచి ఆచరణ సాధ్యమైనటువంటి విషయాల్ని ఆచరించటం అనేటువంటిది గురుదేవుల ద్వారా మేము నేర్చుకున్నాం. అంచేత గురువుగారి దయ వల్ల మాకు అనేక మంది మహాత్ముల తాలూకా దర్శన, స్పర్శన, సంభాషణాదులు మాకు లభించాయి. ఏ ఒక్కరిని చూసినా కూడా ఏ రకంగానైతే ఒక విద్యుత్తు వివిధ బల్బుల్లోంచి వెలుగొందుతున్నా కూడా విద్యుత్ ఒక్కటే అయినట్టుగా అనేక రూపాల్లోనే, అనేక నామాల్లో, అనేక విధాలుగా వ్యక్తీకరింపబడుతున్నప్పటికీ కూడా తత్వం ఒక్కటే అనేటువంటి ఒక దర్శనం చిన్ననాటనే ఉండటం చేత అదొక అదృష్టం, అదొక అవగాహనకి ప్రాతిపదిక. నేను 1997 సంవత్సరంలో నర్సీపట్నం ప్రాంతంలో ఉపాధ్యాయ వృత్తి లభించటం చేత అక్కడ నేను పనిచేస్తున్నటువంటి సమయంలో అక్కడ నాకు కొంతమంది సహచరులు ఏర్పడ్డారు. కారణం ఏంటంటే, నేను రోజు నిత్య సత్సంగిని. నేను ఎక్కడున్నా కూడా సాయంకాలాన్ని వేళల్లో భారతము, భాగవతం, రామాయణం, మహాత్ముల చరిత్రలో చెప్పటం, లేకపోతే పూజా విధానం, వేదము ఇట్లాంటివి నేర్పించటం. లేనిచో హోమియో తరగతులు ఇట్లాంటివి నిర్వహించటం. ఇది నాకు నిత్యకృత్యం. అటువంటి సమయంలో నాకు చాలామంది అనుయాయులు, మిత్రులు సహజంగా ఏర్పడ్డారు కూడా. ఈ సత్సంగాల్లో వాళ్ళకు ఒకటే అడిగారు. మీరు మీతో పాటు కొన్ని రోజుల పాటు ఎక్కడైనా ఉండే ఒక మంచి కార్యక్రమం మాకు డిజైన్ చేయండి అంటే, అప్పటికి నేను చెప్పా, ఇదివరకే నాకు అటువంటి అలవాటు ఉంది. దాని పేరు యోగా తరగతులని పెడతాను. ఓ 3 రోజుల పాటు మా గురువుగారు ఏర్పరిచినటువంటి గురు పూజా సంప్రదాయంలో నేను అలాంటి సత్సంగాలు చేస్తూ ఉంటానని చెప్పేసరికి, ఎక్కడ పెట్టుకుంటే బాగుండంటే నేనే చెప్పా. ఈ సమీపంలో ఎక్కడో దగ్గరగా శ్రీ పాకలపాడు గురువుగారి తాలూకా ఆశ్రమాలు ఉంటాయి. అక్కడికి మనం వెళ్ళి అక్కడ ఇలాంటి సత్సంగాలు చేసుకుందామని. వారు తెలుసుకున్నారు. బాబుగారి తాలూకా ఆశ్రమం ఉత్తరవాహిని తీరంలో ఉంది. అక్కడ బాబుగారి తాలూకా సమాధి కూడా ఉంది. బాబుగారు అంటే పాకలపాడు గురువుగారు. అక్కడ గోపాల్ బాబు గారు అనేటువంటి ఒక అవధూత కూడా ఉన్నారు మేము ఆనాటికి. నేను ఈ బాబుగారి ఆశ్రమంలో ఈ 3 రోజుల పాటు సదస్సు నిర్వహించడం కోసమని ఎవరిని సంప్రదించాలంటే, బాబుగారి తాలూకా ప్రత్యక్ష శిష్యుడైనటువంటి పొక్కునూరు చిన్నబాబు గారు, వారిని సంప్రదించండి చెప్పడం చేత వారి దగ్గరికి వెళ్ళాను. ఆయన ఈకే గారి శిష్యులు అనేసరికి చాలా ఆనందాన్ని పొందారు. కారణం ఏంటంటే, బాబుగారితో పాటు ఆయన మాస్టర్ ఈకే గారి దగ్గరికి వస్తుండేవారు. మాస్టర్ ఈకే గారు ఎప్పుడైనా వస్తే వీళ్ళు ఆతిథ్యం ఇస్తూ ఉండేవారు. అంచేత మంచి అనుబంధం మా గురువుగారికి, పాకలపాడు గురువుగారికి ఉండటం చేత నాకు చాలా ఆదరణ లభించింది అక్కడ. ఒక్కటే చెప్పారాయన. ఏమంటే, మీరు గురువుగారి ఆశ్రమానికి వెళ్ళండి. అక్కడ అవధూత గోపాల్ బాబు గారు ఉన్నారు. ఆయన మిమ్మల్ని అంగీకరిస్తే 3 రోజులు ఉండడానికి మీరు చక్కగా ఉండొచ్చు అని చెప్పారు. నేను గురువుగారిని నమస్కరించుకొని ఆశ్రమానికి వెళ్ళాను. అప్పటికి ఆశ్రమం పెద్ద డెవలప్ అయ్యి లేదు. చాలా చిన్న మందిరం ఉంది. చుట్టూరా చక్కని జీడి తోట అవన్నీ ఉన్నాయి. ప్రహరీ కూడా లేదు. అక్కడికి వెళ్ళాను నేను. వెళ్ళి
గోపాల బాబా ఏం చేశారంటే నేను నా స్కూటర్ దిగుతూ ఉండంగానే నేను ఎక్కడ దిగానో అంతవరకు ఆయనే ఎదురొచ్చి నన్ను చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకొనెళ్ళారు. మా ఆ తర్వాత మంచి సన్నివేశాలు జరిగాయి. కాపోతే సమయాభావం గనుక ఇప్పుడు నేను చెప్పటం లేదు. ఆయన చాలా నన్ను ఆదరించారు. తర్వాత అక్కడున్న వాళ్ళతో చెప్పారట. వాళ్ళు చెప్పారు నాకు. మా అప్పటికింకా ఇక్కడ హోమ కార్యక్రమాలేవి అక్కడ జరగటం లేదు. వాళ్ళేమన్నారంటే గురువుగారు అంటే బాబాగారు చెప్పారట వాళ్ళకి. హోమం అది నేర్పించేటువంటి ఒకతనొస్తాడు. ఆయన దగ్గర నేర్చుకోండి అని. బహుశా మీరేనేమో అనేసి వాళ్ళనడం. నేను మా గురువుగారైనటువంటి ఈకే గారి అందించేటటువంటి నిత్యాగ్ని హోమ విధానం తర్వాత నేను క్లాసుల్లో చెప్పడం కూడా జరిగింది. తరువాత నాకుండేటువంటి మిగతా గురువుల తాలూకా చరిత్రలు చదువుకునే అవగాహనతో పాటు గురువుగారి గురించి అక్కడ వచ్చినటువంటి వాళ్ళు పెద్దలు, నేను తిరిగినటువంటి ఆశ్రమాలు ఇవన్నిటిని నా నా దృక్పథంతో అంటే గురువులు, మహాత్ములు ఏ రకంగా ఉంటారో అనేటువంటి ఆ దృక్పథంతో నేను అన్వేషణ చేసుకుంటూ ఆ వివరాలన్నీ కూడా నోట్ చేసుకుంటూ వాటిని సందర్భానుసారంగా ప్రసంగించుకుంటూ ఉన్నప్పుడు చిన్నబాబు గారు నన్ను ఒక కోరిక కోరారు. ఏంటోనండి విచిత్రంగా ఉంది. మేము చాలా సంవత్సరాలు గురువుగారితో ఉన్నాం. కలిసి తిరిగాం. మీరు వయసులోని చిన్నవారే. మీకు మా ద్వారా విన్న విషయాలైనప్పటికీ కూడా మీరు వివరించే విధానం గానివ్వండి, ఎంతో గురువుగారితో కలిసి తిరిగితే గానీ అలాంటి భావజాలం గానీ, అటువంటి వ్యాఖ్యానం గానీ, అటువంటి వివరణ గానీ వచ్చే పరిస్థితి కాదది. అంటే అప్పుడు నేను ఒకటే అది మా గురువు దేవుల తాలూకా, గురువుగారి తాలూకా అనుబంధం అది. రెండవదేంటంటే నేనెప్పుడూ వారితో పాటు ఆయన తిప్పుకుంటున్నటువంటి మనుషుల్లో, వారితో సంచరించేటువంటి వాళ్ళలో, వారి అనుయాయుల్లో ఎప్పుడూ పుట్టుంటాను ఏదో జన్మలో. మళ్ళా తెచ్చుకున్నారు దగ్గరికి అనేటువంటి ఒక భావన కూడా నాకు ఉంది. అందుకోసం నేను అరే! గురువుగారు ఉండేటప్పుడు నేను పుట్టలేదనేటువంటి వెలితి నాకేనాడూ లేదు. నేను ఏదో తెలుసుకోలేకపోయాననేటువంటి బాధ కూడా నాకెప్పుడూ లేదు. నాకెప్పుడు కూడా మిగతా గురు బంధువులను ఎవరిని చూసినా కూడా వీళ్ళు నాకన్నా సీనియర్స్ లేకపోతే జూనియర్స్ అనేటువంటి భావనే కలుగుతుంటుంది తప్పితే, నేను ఎక్కడి నుంచి బయట నుంచి వచ్చిన వాడిని అనేటువంటి భావన నాకేనాడు కలగదు. అయితే గురువుగారి గురించి మీరు నన్ను అడిగారు కనుక నా ద్వారా అలా సంకలనం చేయబడినటువంటి అనేక విషయాలు 'సన్నిధి' అనేటువంటి ఒక పుస్తకం గాను, 'పెన్నిధి' అనేటువంటి ఒక పుస్తకం గాను. ఈ 'సన్నిధి' అనేటువంటి పుస్తకం ముందొచ్చింది. అది గురువుగారి తాలూకా చరిత్ర. 'పెన్నిధి' అనేటువంటి పుస్తకం ఏంటంటే గురువుగారి తాలూకా శిష్యుల తాలూకా అనుభవాలు. అంచేత ఈ 'పెన్నిధి' అనేటువంటిది 1911లో గురువుగారు జన్మించారు. 2012లో గురువుగారి శత జయంతి ఉత్సవాలు జరిగాయి. ఆ సంవత్సరం మేము దాన్ని ప్రచురించాం. అంటే ఆ రెండో పుస్తకం 'పెన్నిధిలో' మాత్రం యాజ్ ఇట్ ఈజ్‌గా ఎవరు ఏ వ్యాసం ఇచ్చారో దాన్ని కొంచెం పరిష్కరించి మేము ఆ పుస్తకంలో వేసుకోవడం జరిగింది. అందులో నా రచనా కౌశలం గానీ ఏ రకంగాను లేదు. మొదటి పుస్తకంలో కూడా నేను అప్పటికి నాకు 30 ఏళ్ల వయసుంటుంది. ఆ మొదటి పుస్తకం నేను రచించేటప్పుడు 'సన్నిధి' రచించే నాటికి. అప్పటికి చాలామంది జీవించున్నారు. గురువుగారితో పాటు ఉన్నటువంటి వాళ్ళు. గిరిజన ప్రాంతాల్లోని ఉన్నారు. ఈ ఈ పల్లపు ప్రాంతాల్లో కూడా ఉన్నారు. వాళ్ళందరినీ నేను వాళ్ళని నేను కలుసుకోవడం జరిగింది. తర్వాత రమణ మాస్టర్ గారు ఒక గొప్ప స ఆహ్, నాకు సహకారం చేసి పెట్టారు. ఏంటంటే ఆశ్రమానికి ఎవరొచ్చినా కూడా వారి తాలూకా అనుభవాలు ఆయన నోట్ చేసుకొని డైరీ రాసుకుంటుండేవారు. ఆయన డైరీలు, నేను సేకరించినటువంటి విషయాలు, పైగా గురువుల ఎడల నాకుండేటువంటి ఒకానొక అవగాహన, గురు చరిత్ర పారాయణం వల్ల నాకు వచ్చినటువంటి ఒకానొక మెచ్యూరిటీ అనండి, పరిణితి అవండి ఏదైనా కావచ్చు, అనుగ్రహం అన్నిటికన్నా మించి అది నాకు ఈ రచనకు తోడ్పాటుగా నిలిచిందనమాట. ఇంకా గురువుగారి విషయానికొస్తే చాలామంది ఆయన నిజానికి జీవించింది 60 సంవత్సరాలు మాత్రమే. 1911లో గురువుగారు దేహం ధరిస్తే 1970లో ఆయన శరీరం విడిచిపెట్టేశారు.
గానీ నిజానికి గురువుగారి వయస్సు నేను అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడుగుతూ ఉంటే ఆయన అల్లూరి సీతారామరాజు కన్నా వయసులో పెద్ద అప్పటి వాళ్ళని. గురువుగారేమో మా తాతల దగ్గర నుంచి కూడా మా గురువుగారు అలాగే ఉన్నారని, రకరకాల అనుభవాలు నేను వాళ్ళు చెప్తుంటే విన్నాను నేను. అంటే ఈయన నా వయస్సు ఎంతుంటుందని కూడా కన్‌ఫ్యూజ్ చేశారు భరద్వాజ్ గారిని. ఈకే గారు కూడా అడుగుతున్నప్పుడు కూడా "ఎంతుంటుంది బాబు నా వయస్సు" అంటుండేవారాయన. అంటే ఏదో ఒక 60, 70 అయితే రాసుకోండి అనేవారు. ఆయన వయస్సెంతో ఆయన ఎప్పుడు కూడా చెప్పేవారు కాదు. అంటే ఆయన మొహమాటంతో చెప్పిన విషయం కాదు. ఎందుకంటే సనాతనుడైన ఈ దేహాలు అన్నీ ధరించటం, విడిచిపెట్టడం అనేది ఆయనకి పెద్ద విషయం కాదు. అటువంటి ఒక పరమ మహనీయుడు, అవతారమూర్తి అయినటువంటి వాడు. సాధారణంగా చాలామంది ఆయన్ని ఎక్కడెక్కడో సిద్ధులు, తపస్సు చేసినయి అవన్నీ వచ్చాయని అంటారు. కానీ గురువుగారు ఈకే గారు ఏం చెప్పారంటే ఆయన ఆజన్మ సిద్ధుడని చెప్పారు. అయితే ఈ గురువుగారిని ఏదో రకంగా ఒక కల్పంలోకి మనం ఇమిడ్చి మాట్లాడదాం అనేసి ప్రయత్నం చేస్తుంటారు. గానీ ఆయన స్వతంత్రుడు. దేనితోని మనం ముడిపెట్టడానికి వీలు లేదు. కాకపోతే గురువులకి గురువు దత్తాత్రేయుడు గనక దత్తాత్రేయ సంప్రదాయం బాగా ఉన్నటువంటి వాళ్ళు దత్తాత్రేయ అవతారంలో ఈయనొక అవతారం. అవధూత సంప్రదాయం బాగా ఇష్టపడేవాళ్ళు అవధూతంలో ఈయనొక అవధూత. అలాగే పురాణాలు వాటిలోని అవతార పురుషుల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వాటి అవగాహన బాగా ఉన్నటువంటి వాళ్ళు ఆయనొక పురాణ పురుషుడు అనేటువంటి ఒక భావన. ఎవరికి ఎట్లా తోస్తే అట్లాగా. తప్పు లేదు. ఎందుకంటే అందరికీ సద్భావన ఆయన యందు ఉంది. కాకపోతే ఏంటంటే దేనికి పరిమితుడు కాదు అనేటువంటిది ఒక అవగాహన అయితే మాత్రం నాకు ఆ భావనతోనే ఈ పుస్తకాలలో నేను దేనికి అంటగట్టకుండా నేను ఈ గ్రంథాల రచన చేయటం అనేది జరిగింది. దేనికి ఆయన్ని దేనికో దగ్గర లాగి కట్టేద్దాం అనేటువంటి ఉద్దేశం కాకుండా ఆయనెంత ఫ్రీగా ఉన్నాడో, ఆయన ఎంత గొప్ప యోగి అంటే బయటికి ఆయన ఒక జమీందారులాగా ఉండేవాడాయన. చాలా ఆయనకుండేటువంటి వసతులు గానీ, ఆయన ఉండేటువంటి ప్రాంగణాలు గానీ, ఆయన ఉండేటువంటి పరిస్థితులు గానీ చాలా నిరాడంబరమైనటువంటి విషయాలు. గానీ ఆయనంత ఆడంబరంగా ఎట్లా కనిపించేవారు, ఎందుకు కనిపించారో మనకు తెలిసేది కాదు. కానీ కనిపించటానికి అట్లాగా అంటే అమ్మ స్వరూపంలాగా ఉండేవారండి. అంటే అమ్మవారు ఏ రకంగా అంటే ఉంటారు. పరమాత్మ అయినటువంటి శివుడు ఎంత సింప్లిసిటీయో, దిగంబరుడో అట్లాగా ఆయన ఆత్మగతంగా అంత దిగంబరుడు. పైకి చూస్తే ప్రకృతి ఎంత శోభాయమానమో అంత ప్రకృతి శోభాయమానం అంత నిండుదనం కలిగినటువంటి వాడాయన. అంటే అర్ధనారీశ్వర తత్వం అనమాట. పైకేమో అమ్మవారు, లోపలేమో అయ్యవారు. అట్లాగా ఆయన అట్లా కనిపిస్తూ ఉండేవారు. అయితే ఆయన గురించి మనం చెప్పుకోవాలంటే ఆయనది ఆంధ్రదేశంలో పశ్చిమ గోదావరి జిల్లా ముండూరు అనేటువంటి గ్రామం. ఏలూరుకి దగ్గరలో ఉంది. అక్కడ వాడిది శ్రీవత్స గోత్రం. అక్కడ ఉండేటువంటి కుటుంబం దామరాజు వారి కుటుంబం. బ్రాహ్మణులు వాళ్ళు. ఆ కుటుంబంలో దామరాజు గంగరాజు గారు, వెంకమ్మ గారి తాలూకా సంతానంగా మూడవ సంతానంగా ఈయన పుట్టాడాయన. ఈయన 11/6/1911 జ్యేష్ఠ నక్షత్రం అట్లాగా ఆయన శుభలగ్నంలో పుట్టాడనేసి శ్రీమాన్ భరద్వాజ్ గారు కూడా గ్రంథస్థం చేశారు. అంతకుముందు ఆయన కూడా ఒక ఆయన కవి గారిని ఆయన కూడా అలాగే రాశారు. అయితే విశేషం ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా ఆయన చేస్తున్న చేష్టలు అద్భుతంగా ఉండేవి. ఆయన అందరూ కూడా వింత బాలుడు అంటూ ఉండేవారు. చిన్న చిన్న నాటకాలు అట్లాంటివి ఏవైనా పాత్రలు అవి చేస్తూ అందులో ఏదో ఒక ఉపదేశం ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఆ మనస్తత్వంతో ఆయన ఉంటుండేవారు. అందరికీ కూడా అంటే సంస్కరణ ఏంటండి ఒక ఇంట్లో కరివేపాకు ఉందనుకోండి అది ఎవరికి ఇవ్వని కుటుంబం అయితే ఆయనే తెంపి శుభ్రంగా అందరి ఇళ్ళకి పనిచేస్తుండేవాడు. అలాంటి పనులు చేస్తుండేవాడు ఆయన. నెక్స్ట్ ఏంటంటే అప్పుడు కాలంలో ఈ కుల విభేదాలు ఎక్కువ ఉండేవి కదా. అంచేత అలాంటి పట్టింపులు ఏవి పాటిస్తుండేవాడు కాదు. అందరితో పాటు సరదాగా కలిసిమెలిసి ఆడుకుంటుండేవాడు. ఈ రకమైనటువంటి స్వేచ్ఛా ప్రవృత్తి చిన్ననాటి నుండి ఆయనకు ఉండేది. తర్వాత ఆయన కొంత 8వ తరగతి వరకు ఏలూరులో చదివారు. తర్వాత ఆయన విశేషం ఏంటంటే ఆయన ఆజన్మ బ్రహ్మచారి. ఇంట్లో వాళ్ళు ఈయన తాలూకా స్వేచ్ఛా జీవితాన్ని చూసి అంటే స్వేచ్ఛగా అంటే ఎక్కడికి అలసటకు వెళ్ళిపోతూ ఉండేవారు. యథేచ్ఛగా ఉంటుండేవారు. పెద్దలు తండ్రి చిన్ననాడే అంటే తల్లి చనిపోయింది చిన్నప్పుడే. ఆ తండ్రి ఏమో కొన్నాళ్ళు పోయాక చనిపోయారు. మిగతా వాళ్ళ బంధువులే అతన్ని పెంచాలి. వాళ్ళ అన్నలు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా కొంత
ఈయన్ని ఆదరించినప్పటికీ కూడా ఈయన తాలూకా స్వేచ్ఛను కట్టడి చేయలేకపోవడం వల్ల ఈయన యందు కొంచెం రానిచ్చేవారు కాదు సరిగ్గా. ఈయన కొంచెం ఒంటరితనాన్ని కూడా అనుభవించేవారు. ఆయన వాటా ఏదో ఆయనకి ఇచ్చేసారు. ఆ ఊళ్ళో ఒకాయనున్నాడు. గారపాటి పుల్లయ్య గారని. ఆయన కొంత ఈయన్ని ఆదరించేవారు. ఆయన చౌదరి గారు. వాళ్ళింట్లో ఈయన ఉంటుండేవాడనేసేసి ఈ ఇంట్లో వాళ్ళేమో ఆయన్ని వెలివేశారు. తర్వాత ఆయన ఆసేతు హిమాచలం కూడా వెళ్తూ వస్తూ ఉండేవాడు. ఈయన తాలూకా ఈయనకొచ్చిన వాటా కూడా ఖర్చయిపోయింది. తర్వాత ఒకసారి మళ్ళా తిరిగొచ్చినప్పుడు ఆయన చాలా మార్పులు, చాలా వింత విశేషాలన్నీ కూడా ఈ పుల్లయ్య గారు చూస్తుండేవారు. మరి ఈ మధ్య కాలంలో ఆయన ఏం చేశాడా? ఎలా తిరిగాడా? అనేది తెలీదు. కానీ ఆయన ఆహ్, తిరగకూడని తిరుగులు మాత్రం తిరగలేదు. ఆయన ఒక తపస్వి, ఒక మహనీయుడు. ఆయన ఎక్కడికి కావాల్సో అక్కడికి వెళ్ళగలిగేవాడాయన. ఒక మాట చెప్తారాయన. ఎందుకంటే, "ఈ దేశంలో నేను ఎక్కని కొండ లేదు" అని. అంటే ఏంటంటే, అది ఎవరికి సాధ్యం అవుతుంది చెప్పండి? ఆ మాట అనగలిగేటువంటి సాధ్యం. అంటే బహుశా ఆయనకి ఆకాశయానం కూడా సిద్ధించి ఉంటుంది. ఎక్కడికి కావాల్సో అక్కడికి వెళ్ళిపోయేటువంటి ఒక సమర్థత ఆయనలో ఉంది. అయితే అన్ని పర్వతాలు, ప్రకృతి అన్నా కూడా ఆయనకి చాలా ఇష్టం. సహజమైనటువంటి పాండిత్యం కూడా ఆయనకి ఎలా వచ్చిందో, అద్భుతమైన సంస్కృతాంధ్రాల్లోని అపారమైనటువంటి పాండిత్యం ఆయనకుంది. విశేషం ఏంటంటే ఏకసంధాగ్రహి. ఏ గ్రంథాన్నైనా కూడా అలా పేజీలు తిప్పుతూ, తిప్పుతూ అట్లాగా ఆయన మొత్తం ఆసాంతం కూడా చెప్పగలిగేవారు. ఆయన ఇలా ఒక చూపు చూస్తే చాలా పుస్తకం అంతా కూడా ఆయనకి తెలిసి అందులో ఉండేటువంటి విషయం అంతా కూడా ఆయనకి అవగాహన వచ్చేసేది. అంచేత ఆయన, ఆయన అధ్యయనం చాలా అద్భుతంగా ఉండేది. ఒక ఇంద్రజాలంలో ఉండేది. ఆయన ఎంతెంతో చదివారు. ఆయన చదువంటే ఇష్టం. అలాగే ఆయన ఆంధ్ర ప్రాంతానికి రావడం కూడా ఒక చిత్రమైన సన్నివేశంలో వచ్చారని చెప్తారు. ఆయన ఇల్లు విడిచి వెళ్ళిపోదాం ఇంకా ఇంట్లో ఆ ఊళ్ళో ఉండకూడదనేటువంటి నిశ్చయానికి వచ్చేసి మొండూరు దాటి ఆయన ఒక రాత్రి ఎవరికీ చెప్పకుండా రైల్వే స్టేషన్‌కి వచ్చి రైలు ఎక్కేసేసి వస్తే, ఆ మధ్యలో కొంత కథ జరుగుతుంది. అదంతా కూడా నేను సన్నిధిలో రచించాను. అలా వస్తూ, వస్తూ ఆయన ఈయన దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల టికెట్ కలెక్టర్ ఏమో ఆ నర్సీపట్నం రోడ్డు, అటు రోడ్డు అంటాం కదా! అక్కడ దించేశారు. దించేస్తే ఆయన అక్కడ కొంత ప్రాంతం అంతా, ఆ ఏరియా అంతా కూడా తిరిగి ఆయన విచిత్రం ఏంటంటే ఆయన సద్బ్రాహ్మణులు చక్కనటువంటి ఆచార నిష్ఠాగరిష్ఠులు అయినటువంటి భక్తుల ఇంటికి తనకు తానుగా వెళ్ళేవారాయన. అంటే భగవంతుడు ఏ రకంగానైతే వెళ్తాడో అట్లాగా. వాళ్ళు కూడా ఈయన్ని తెలుసుకుంటుండేవారు. ఈ కుర్రవాడు తాలూకు బ్రహ్మవర్చస్సును గ్రహించి వాళ్ళ ఇంట్లో వండమని భోజనం అది పెడుతూ ఉండేవారు. ఆయన అక్కడి నుంచి మళ్ళా 2, 3 రోజులు ఉండి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండేవారు. అలాగే ఎన్ని చోట్ల తిరిగారో తిరిగి, తిరిగి, తిరిగి కలువరాయి అనేటువంటి ఊరు బొబ్బిలి దగ్గరుంది. అక్కడ కావ్యకంఠ గణపతి ముని అనేటువంటి ఆయన మహానుభావుడైన గొప్ప పండితుడు మరియు తత్వవేత్త మరియు సిద్ధుడు. రమణ మహర్షిని ఇంత ప్రాచుర్యంలోకి ఆయన ప్రఖ్యాతిని ఇంతటిని కూడా అందరికీ తెలియజేసిన వారు కూడా ఆయనే. అటువంటి కావ్యకంఠ గణపతి మునీంద్రులు ఒకానొక గోష్ఠిలో ఉంటుండగా బాబుగారు వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఒక సమస్యాపూరణ చేస్తుండగా వాళ్ళు పరిష్కరించుకునేలోగానే ఆలోచించేలోగానే బాబుగారు బయట నుంచి ఆయన కుర్రాడు ఆయన పరిష్కరించి చెప్పాడు సంస్కృతంలో. వాళ్ళు ఆశ్చర్యపోయి అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ కావ్యకంఠ గణపతిముని గారు ఏం చేశారంటే ఈ పిల్లాడిని లోపలికి తీసుకొనొచ్చి ఇతని తాలూకు పూర్వాపరాలు తెలుసుకుందామని ఎంత బ్రతిమాలినా ఆయన చెప్పలేదు గానీ, "మీ ఇంట్లో ఎందుకొచ్చావైతే మహానుభావ" అంటే ఆయన ఒకటే చెప్పాడట ఆయన. "మీ ఇంట్లో చాలా గ్రంథాలున్నాయి. అవన్నీ నాకు చదువుకుందామని వచ్చాను." అంటే ఈయన ఒక మహాత్ముడి కింద కావ్యకంఠ గణపతిముని గుర్తించి ఆయన గ్రంథాలను చదువుకునే అవకాశం ఇచ్చారని ఒక కథనం. అది నాకు చిన్నబాబు గారు చెప్పింది. బయట వాళ్ళేంటంటే ఈ సిద్ధులన్నీ కావ్యకంఠ గణపతిముని ఆయనకి నేర్పించారని ఒక కథనం. ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్తున్నారు గానీ, స్పష్టంగా అయితే
నేను ప్రామాణికంగా అయితే ఆయనతో పాటు ఎప్పుడూ నిత్యం ఉండేటువంటి చిన్నబాబు గారిని నేను ప్రామాణికంగా తీసుకొని రచించాను నేను. ఇంటర్వ్యూస్‌లో ఎలాగ నచ్చినట్టుగా అట్లాగా చెప్పేయటం అనేది కూడా నేను చూశాను. సరే మనం కాదనలేం. అయితే బాబు గారు మాత్రం మొత్తం మీద కొంతకాలం ఉన్నారు అక్కడ. ఆ కొంతకాలం ఎలా ఉన్నారు, ఏం చేశారనేది కూడా నేను సన్నిధిలో రచించడం జరిగింది. ఆ తర్వాత ఆయన మిగతా చోట్లకి కొన్ని మూలికా వైద్యాలవి కూడా చేస్తుండారాయన. అలాగా ఆయన జనబాహుళ్యంలోకొచ్చేసారు కొంత. ఆయన ఎక్కడ ఉండేవారు కాదు. ఎవరు కూడా ఆయన తాలూకా పాండిత్యం వల్ల గానీ, ఆయన్ని తాలూకా సిద్ధుల వల్ల గానీ కట్టడి చేసి ఎలాగైతే కృష్ణుడిని కట్టడానికి ఏ త్రాళ్ళు పనికిరావో, అదే విధంగా బాబుగారిని కూడా పట్టుకోవడానికి గానీ, ఆయన ఉంచుకోవడానికి గానీ ఎవరు సమర్థులు కాదు. ఆ విధంగా ఆయన అనుగ్రహిస్తే కొన్నాళ్ళుండేవారు. లేదు అంటే అట్లాగా అక్కడి నుంచి అనుగ్రహం లేదని కాదు గానీ, అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటే వెళ్ళిపోతుండేవారు. అలాగా అనేక గిరిజన ప్రాంతాలవి కూడా తిరిగారాయన. అలాగే కొన్ని అక్కడ ఆహ్, రాజస్థాన్ జైపూర్ మనకిక్కడ రాజస్థాన్ జైపూర్ కాదది. ఒడిస్సా జైపూర్. కురపాం ఆ ఏరియాలో అది దాటి వెళ్ళాలి. అక్కడ ఒడిస్సా జైపూర్ మహారాజా విక్రమదేవ వర్మ వీళ్ళందరూ అంటే మనకు ఆంధ్ర యూనివర్సిటీ అది నిర్మాణం చేయించినటువంటి దాతలు వాళ్ళు. అక్కడ వాళ్ళు గురువుగారి తాలూకా గొప్పతనాన్ని విని ఆయన ద్వారా ఆయన తాలూకా మహాత్యాన్ని తెలుసుకొని వారు ఆస్థానంలో కొంతకాలం ఈయన్ని ఉంచుకోవడం జరిగింది. ఆయన కూడా అట్లాగే మన్నించి ఉన్నారు. ఆయన అట్లాగా జైపూర్‌లోనే ఉంటూనే విశాఖపట్నం సముద్రం ఒడ్డున స్నానం చేస్తున్నట్టుగా అక్కడ ఉంటూనే ఇక్కడ కనిపిస్తుండేవారు. ఇక్కడ ఉంటూనే అక్కడ కనిపిస్తూ ఉండేవారు. ఇదొక వింత లీల. ఇవన్నీ కూడా పరిశోధించి కన్ఫర్మ్ చేసుకున్నాక ఇంక మరి ఇక్కడ ఉంటే మనకు లాభం లేదనేసేసి గురువు తాలూకా మహాత్మ్యము ఎక్కువగా అందరికీ పరిచయం అయిపోతున్న సమయంలో ఆయన మహా పండితుడయ్యుండ ఉన్నప్పటికీ కూడా ఆయన అన్నిటిని పక్కన పెట్టి మహాత్యాగి అండి. త్యాగం వల్లే అమృతత్వము. ఎక్కడ సన్మానాలు, ఎక్కడ వైభవాలు వీటన్నిటికీ కూడా ఎంత గొప్ప ఆయనకుండేటువంటి అష్టసిద్ధులు ఎంత అంతా కాదు. వాటి తాలూకా అనుభవాలు అవన్నీ మీరు సన్నిధి పెన్నిధి చదువుకుంటే తెలుస్తుంది. అలాంటి మహనీయుడు ఏ రకమైనటువంటి అక్షర జ్ఞానం లేని వాళ్ళు, ఏ రకమైనటువంటి బాహ్య సంస్కారాలన్నీ తెలియని వాళ్ళు, ఏం తినాలో, ఏం త్రాగాలో, ఎలా ఉండాలో, ఎలా పండించుకోవాలో ఏమీ తెలియనటువంటి అమాయకపు జనుల మధ్య ఆయన వాళ్ళ మధ్య ఉండటానికి ఇష్టపడి వాళ్ళ అమాయకత్వం అంటే మాయలేని తత్వం. అమాయకుడంటే మూర్ఖుడని కాదు అక్కడ. అమాయకుడంటే మాయలేని. మాయలేని తత్వం ఏంటంటే ఋషితత్వమే మాయలేని తత్వం. మాయని తత్వము మాయలేని తత్వం. నిర్మలత్వం. అదే గురువుగారి తరగా అంటే భగవంతుడికి ఇష్టమైనది. అంచేత గురువుగారికి కూడా అది ఇష్టమైంది. వాళ్ళతో పాటు ఉండి వాళ్ళు వ్యవసాయం ఎలా చేసుకోవాలి, పంటలు ఎలా పండించుకోవాలి, వ్యసనాల నుంచి ఎలా బయటపడాలి, భగవంతుడి తాలూకా గానము అంటే భజనలు అవి ఎలా చేసుకోవాలి, అక్షరాల తాలూకా ఆవశ్యకత ఏంటి, మోసపోకుండా ఎట్లా ఉండాలి, ఒక మంచి జీవన విధానం అంటే ఏంటో అక్కడ నేర్పించడం అనే ప్రాజెక్ట్ అది చాలా గొప్పది. అంటే నేను ఒకసారి చెప్పా అట్లాగే. పరశురాముడి తాలూకా పని అల్లూరి సీతారామరాజు చేశారు. అంటే దుష్టులైనటువంటి వాళ్ళకి ఎట్లా ఎదుర్కోవాలా. శ్రీరాముడి తాలూకా పని కాకరపాటి గురువుగారు చేశారు. అంటే శ్రీరాముడు ఏ రకంగా ధర్మ సంస్థాపన చేశాడు. పరశురాముడు ఏం చేశాడు? దుష్టులైన వాళ్ళని సంహరించేదే తప్పితే శిష్టులైన వాళ్ళు ఎలా జీవించాలని చెప్పలే. గానీ అప్పటికి అవకాశం లేదు అల్లూరి సీతారామరాజు గారికి. గానీ బాబుగారు ఏం చేశారంటే, ఆయన ఎట్లాంటి ప్రవర్తన, ఎట్లాంటి మార్పు తీసుకురావాలి రిఫార్మర్ అది ఎంత గొప్పగా చేశాడంటే ఆయన. నిజానికైతే ఇప్పుడు మనం మామూలుగా జనబాహుళ్యంలో ప్రచారంలో ఉన్నటువంటి వారి గురించి గొప్ప గొప్పలు చెప్పుకుంటాం గానీ, ఆ రోజుల్లో అంత బాగా చేసినటువంటి వారు ఎవరు లేరు. ఆ రోజుల్లో రేషన్ అంటే బాగా కరువు రోజులనమాట. అట్లాంటి వాతావరణంలో సరిగ్గా అన్నం తినేటువంటి అవకాశం లేని రోజుల్లో కూడా
భాగవత సప్తాహాలు అలాంటివన్నీ పెట్టి ఆయన కొన్ని వేల మందిని అక్కడ సమీకరింపజేసుకొని వాళ్ళందరికీ కూడా చక్కనటువంటి భోజనాలు అవి కూడా ఏర్పాటు చేశారు. అంటే అందరూ తినాలి అనేటువంటి. అలాంటివి చేసేటువంటి ఆ మహాత్మ్యము ఇప్పటికీ అది పెద్ద పెద్ద కథల కింద చెప్పుకుంటూ ఉంటారు. అవన్నీ కూడా మీకు సన్నిధి, పెన్నిధిలో ఉంటాయి. అవన్నీ కూడా వాటిని చూసిన వాళ్ళు కూడా చెప్పినవే ఉన్నాయి. అది నిర్వహించిన తీరైతే బ్రిటిష్ అధికారులు కూడా ఆశ్చర్యపోయారు. ఇట్లాగేంటంటే ఒక మహాత్ముడు ఆడంబర అంటే వేష భాషలు, పాండిత్య ప్రకర్షణలు, ఆశ్రమాల నిర్మాణాలు ఇలాంటి వాటికి అన్నిటిని ఏది అవసరమో, ఏది అంటే సామాన్యుడికి అవసరమో అది చేసుకుంటూ, ఏది తరించడానికి అవసరమో అది చెబుతూ, మిగతా విషయాలకి పెద్ద ప్రాధాన్యత ఇవ్వకుండా, ఒక మహనీయమైనటువంటి జీవితం గడిపినటువంటి వారు శ్రీమాన్ పాకలపాడి గురువుగారు. ఆయన మహనీయత ఎంతోమంది మహనీయులని ఆయన దగ్గర చేర్చుకుంది. అటువంటి వారే మాస్టర్ ఈకే గారు, భరద్వాజ్ గారు, వేదవ్యాస్ గారు, అలాగే రామస్వామి ఆచార్య గారు ఎంతెంతమంది మహనీయులు ఆయన దగ్గరికి వచ్చి ఆయన తాలూకా ప్రేమని పొందారు. బాబుగారు కూడా ఆయన తాలూకా అనుగ్రహాన్ని వారి ద్వారా వర్షింపజేశారు కూడా. ఇలా కొన్ని వేల కుటుంబాలు ఈనాటికి కూడా అంటే ఆయన అంటే గ్రామ నిర్మాణాలు కూడా చేశారు. రామాలయ నిర్మాణాలు రామాలయం అంటే మనకేంటి మిగతా హంగులుంటాయి, అసలుండదు. కానీ బాబుగారు నిర్మాణం చేసినటువంటి రామాలయాల్లో కేవలం చిన్న శంకుస్తంభం అంటే మనకి దీపపు స్తంభం లాంటిది ఒక చెక్క అక్కడ పాతీసి ఒక రాయి పెట్టి ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకుంటే దానికి దండం పెట్టుకుని దీపం వెలిగించుకొని మీ కష్టాలు చెప్పుకోండి అని చెప్పి ఆయన అన్ని రూపాలలోంచి అన్నిటిలోంచి నేను రక్షణని మీకు కల్పించగలను అని భరోసాగా నిలిచినటువంటి ఒక కల్పవృక్షం లాంటి వారు శ్రీ పాకలపాడి గురువుగారు. ఈ రకంగా మనం ఆ మహనీయుడి తాలూకా చరిత్రను మీరు సదా చదువుకుంటూ ఉండండి, స్మరిస్తూ ఉండండి. ఆయన తాలూకా అనుభూతిని నిరంతరం పొందుతూ ఉండండి. అందరం ఆయన తాలూకా శ్రీచరణాలని ఆశ్రయించి మనందరం కూడా ఆయన తాలూకా వెలుగులో మనం సదా వర్ధిల్లుదుంగాక అని నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహిమహీసాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మీలో చాలామంది మా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అందువల్ల వీడియోస్ చూసే ప్రతి ఒక్కరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే కనుక ఇంకా ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా, మంచి మంచి ఆలోచనలతో ఇంకా మీరు చూడని దేవాలయాలు, ఇంకా ఎంతో అద్భుతమైన విషయాలు మీ ముందరికి తీసుకురాగలను. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా బెల్ ఐకాన్ నొక్కి కొత్త కొత్త నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేయండి, ఇతరులకి షేర్ చేయండి. ఇందాక నేను చెప్పినట్టు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఆదరించండి. నమస్కారం.